ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి తన సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నేను మీ ముందుకి లాంగ్ వీడియోస్ పెట్టయితే చాలా కాలమైంది. బట్ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆ తరుణం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో క్రిస్మస్ అనగా ఒక గుడ్ న్యూస్గా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు మార్చబడ్డానికి, దేవుని యొక్క మాట వినటానికి ఆయన ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు. రీసెంట్ పాపులేషన్ లిస్ట్ కనుక చూస్తే భూమి మీద ఉన్న పూర్తి ప్రజలు ఎంతమంది అని అంటే 8.2 బిలియన్స్, అనగా 820 కోట్ల మంది ప్రజలు. ఇంకా ఆ కౌంట్ పెరుగుతూనే ఉంది. సో ఇంతమందికి ఒక్కడే రక్షకుడు, ఆయనే యేసయ్య. ఒక్కసారి మన కోసం బలి అయ్యాడు, ఒక్కసారి మనకి విమోచన కలిగించువాడు. యేసయ్య అనే పేరు భూమి మీద ఎంత ప్రభావం గలదో, ఆయన యొక్క పేరుకే ఉన్న అర్థము రక్షకుడు, అభిషక్తుడని. దేవుడు మన యొక్క ప్రతి పాప శాప కట్లను తెంచటానికి నరవతారిక భూమి మీద ఈరోజు జన్మించటం అనేది, దాని అంతటిని మనము ఒక పండుగగా జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప ఆశ్చర్యకరమైన క్రియగా మనము గమనించవచ్చు. మనందరికీ తెలిసిన రీతిగా పరలోకం అనేది నిజమైనది, పాతాళ లోకం అనేది నిజమైనది, పరిశుద్ధత అనేది నిజమైనది, పాపం అనేది కూడా అటు రీతిగానే నిజమైనది. కానీ ఒక మనిషి జీవితము ఎటు రీతిగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు సిద్ధముగా హృదయం అనే ద్వారం వద్ద నిలబడి తట్టుచున్నాడు. ఎవరైనా సరే తలుపు తీసిన వారితో పాటు కలిసి నడుద్దామని, అనగా వారితో పాటు భోజనం చేద్దామని, వారితో సహవాసం కలిగి ఉందామని, స్నేహిద్దామని యేసయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పుట్టడానికి గల కారణం ఏంటనంటే ప్రతి ఒక్కరిని రక్షించటానికి. ఆయన మీ జీవితంలో ప్రవేశించగలడు. ఎట్రీతిగానంటే మీరు ఒకవేళ ఆయనని గనక యాక్సెప్ట్ చేసినప్పుడు. యేసుక్రీస్తు పిలిచినప్పుడు శిష్యులు వలలు విడిచారు. అంతకుముందు వారు జాలరులు. సౌలు జీవితం కూడా ఒక పాపపు జీవితము. కానీ యేసయ్య పిలిచినప్పుడు తన జీవితం పౌలుగా మారి అనేకులకు ఒక రక్షణ సువాసనగా మిగిలాడు. జక్కని పిలిచినప్పుడు కూడా ఒక ధనము వ్యామోహం వ్యక్తిగా ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం కలిగినప్పుడు తన ధనాన్ని అంతటిని కూడా పేదల కోసము, మోసపోయిన వారికి తిరిగి చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య పిలుపు వినబడుతున్న మీకు ఈరోజు కలుగుతున్న ఒక ఆలోచన ఏంటి? మీ మనసులో ఒక ఆలోచన మెదలాలి. యేసయ్యని నేను వెంబడించాలని, ఆయన చిత్త ప్రకారంగా నేను జీవించాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. గత కాలంలో మీలో ఉన్న ప్రతి పాప బంధకములు, అది గర్వమైన, కోపమైన, అపవిత్రత అయినా, అదుపులేని నోరైనా, అదుపులేని క్రియలైనా, శారీరక క్రియలైనా, నేత్రాశ, జీవపు డబ్బం, ఏ రకమైన పాపములు ఉన్నా కూడా దేవుడు పిలుస్తున్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాలన్న ఒక దృఢ నిశ్చయంతో మనము ముందుండాలనేది మనము గమనించాలి. ప్రతిరోజు ప్రార్థనతో, ప్రతిరోజు వాక్యంతో మనం ముందుకు నడవాలి. లోకంలో ఉన్నవన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చినాయి కాదు. నేత్రాశ, జీవపు డమ్మము, అలాగే శరీరాశ కేవలము లోకంలో కలుగుతున్న ఒక శోధనలే. సో వాటిని విడిచిపెట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మాట ఏంటనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒక చక్కని మాట ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సో మన దేవుడు మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యములు చేయగలవాడు, ఆలోచనలు చెప్పి నడిపించువాడు, ఉపదేశము చేయువాడు, మీకు బలవంతుడు. మీ పరిస్థితి కన్నా ఆయన బలవంతుడని గుర్తుపెట్టుకోవాలి. నిత్యుడగు తండ్రి, ఆయన ఎల్లప్పుడూ నడిపించువాడు, విడిచిపెట్టువాడు కాదు. అందుకే ఆయన నిత్యుడగు తండ్రి. తర్వాత ప్రతి పరిస్థితిని సమాధానపరచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. అదే ఈ యొక్క క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ అంటే ఏదో ఇప్పుడు నా వెనకాల ఉన్నట్టుగా ఒక క్రిస్మస్ చెట్టు, లేదంటే ఇంట్లో డెకరేషను, ఇవే కాదు. ఫిజికల్గా పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్సే కాదు, కానీ స్పిరిచువల్గా మన యొక్క హృదయంలో యేసయ్య ఉన్నాడా లేదా అనేది గమనించినట్లయితే అది నిజంగా ఎంతో గొప్ప మార్పు అనేది మనకి కలగ చేస్తుందని మనం విశ్వసించాలి. ఇంతవరకు కూడా దేవుడు మీతో మాట్లాడని నేను నమ్ముచున్నాను. 2026 సంవత్సరము ఇప్పటి వరకు లోకం చుట్టూ తిరిగినట్టున్నారేమో, కానీ ఇప్పటి నుంచి దేవుని వైపు తిరగాలనేది, దేవుని చిత్త ప్రకారము అడుగు జాడల్లో ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రార్థనలో, స్తుతిలో ప్రతిదినము ఆయన యొక్క మాటలను ధ్యానిస్తూ, సహవాసానికి దగ్గరగా ఉంటూ, రొట్టె బలలో దగ్గరగా ఉంటూ, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఇంకను దేవుని కోసం ముందుంటారనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. అదే యొక్క క్రిస్మస్ మెసేజ్. దేవుడు ఈ మెసేజ్తో కనుక మీతో మాట్లాడినట్లయితే, మీరు ఇంతవరకు కూడా వీడియోలో
ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా నా మాటలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఈ మెసేజ్ ఇంకొక 10 మందికి పంపించాలని మీరు అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ మిత్రులకు షేర్ చేయండి. అనేకులు రక్షణ సువార్త అందించాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క లింక్ మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ.